ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయకుజుని యొక్క దోషము కూడా తగ్గుతూ ఉన్నది. ఇక ఈ వారం దాటిన తర్వాత మరికొద్ది రోజుల్లో లాభస్థానంలోకి కుజుడు వెళ్ళిపోతారు, సమస్య లేదు. ఈ వారంలో మకర సంక్రమణ అనంతరం రవి షష్ఠ స్థానం ఉంది. ఎందుకంటే రాస్యాధిపతి రవి యోగించడం అన్నది 3 నెలలు అయిపోయింది, ఇప్పటికి యోగం లేదు. ఇప్పుడు షష్ఠ స్థానం ముందు రవి యోగించడం వల్ల స్వస్థాన ప్రాప్తి, ముఖ్యంగా సొంత ప్రాంతాలకి తరలి వెళ్ళడం, సుసౌఖ్యాదిన్ యత్రకార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే ప్రధానంగా ఏ పని ప్రారంభించినా దానిలో విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం, పలానా కారు కొనాలి, పలానా వాహనం కొనాలి, పలానా వస్త్రములు కొనాలి, పలానా బంగారపు వస్తువు కొనాలి, పలానా భూమి కొనాలి, ఇల్లు కొనాలి, ఇలా ఏదైనా మీరు మనసులో తలచుకున్నంత మాత్రం చేతనే ఆయా వస్తువులను కానీ, గృహోపకరణాలను కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ను కానీ వాటిని కొనుగోలు చేయగలిగేటువంటి శక్తి వస్తుంది. మరీ ముఖ్యంగా నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, బంధుమిత్రులతోటి కాలక్షేపం చేస్తూ ఉండడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, గత కొద్ది కాలంగా బాధ పెడుతూ ఉన్నాయో వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. పంచమ స్థానంలో బుధుడు చాలా లౌకికంగా ఉపయోగపడతారు. ఇప్పటివరకు పంచమరవి యొక్క దోషం వల్ల ఏకాగ్రత కుదరదు. ఏ పని చేయాలన్నా ఇతరులపై ఆధారపడ్డము, లేదా వాళ్ళు వస్తే మనం చేద్దాం, వాళ్ళు సాయం చేస్తే ఇది చేద్దాం, లేదా ఈ పని చేస్తుంటే మనకి ఎవడైనా సాయం చేస్తే బాగుండు అనేటువంటి విధంగా ఇతరులపై ఆధారపడ్డటువంటి సింహరాశి వారు ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారు. ఈ వ్యవహారాన్ని నేను చేయగలను, ఈ పని నేను చేయగలను, వారితో నేను మాట్లాడగలను, నేను ఒక్కడినే ఉండగలను అనేటువంటి విధానంలో సింహరాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి, స్వతంత్ర భావాలు వస్తాయి, లౌకికంగా ముందుకు వెళ్ళగలుగుతారు, చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు, ఏకాగ్రత కుదురుతుంది. పలానాది చదవగలగాలి అంటే చదవగలుగుతారు, దాని గురించి మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే నేర్చుకోగలుగుతారు. ఇలా వారి యొక్క మనస్తత్వంలో మార్పు వస్తుంది, వారి యొక్క ఆలోచన తీరులో మార్పు వస్తుంది. ఈ విధమైనటువంటి మార్పులు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఇక సింహరాశి వారికి ప్రధానంగా చంద్రబలం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా కూడా ఉన్నది. తత్ఫలితంగా మానసిక ప్రశాంతత, ఎప్పటి నుండో చేద్దాం అనుకున్నటువంటి పనులు వాయిదా వేసుకోకుండా చేసేస్తూ ఉండడం, మనసుకి నచ్చిన ప్రాంతాలను సందర్శనం చేయడం, నచ్చిన వ్యక్తులతో సంభాషించడం, నచ్చిన విధంగా వేషధారణ కానీ ఇవన్నీ కూడా నచ్చినట్టుగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. ఎటు చూసుకున్నా కూడా కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది, కొంత శారీరక శ్రమ కనబడుతూ ఉన్నది, చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ 3 కూడా ఉన్నాయి, కానీ వాటి మోతాదు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ వారంలో పరిస్థితులు సింహరాశి వారికి బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, వ్యయకుజుడు అష్టమ రాహు దోష పరిహారం కోసమై మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.